మరి చేసినప్పుడు నేను చెప్తా ఆడ కండిషన్ పెట్టి తెలుసు కదా నువ్వేం చేసుకున్నావు మరి చేసుకున్నాక తెలిసింది సార్ చేసుకున్నాక నా భర్త నాకు చెప్పాడు అప్పుడు మరి నీ భర్త తప్పు ఉంది కదా ఇందులో నీ భర్త తప్పు ఉందా లేదా అది కండిషన్ పెట్టింది నీ భర్త తప్పు ఉందా లేదా నీ కూడా పిల్ల పట్టే వదిలేస్తాను దీన్ని కూడా ఆమె చెప్పిందంట సార్ ఆమె పెట్టిందంట ఆయన కండిషన్ తప్పులన్నీ నువ్వే చేస్తా వెళ్ళిపోతున్నావు కంటిన్యూగా ఒకళ్ళొకళ్ళు ఇద్దరు మొగుళ్ళు ఇద్దరు పెళ్ళాలు సంసారం ఎలా బాగుంటాయి చెప్పు నువ్వు ఎందుకు ఫస్ట్ మొగుడు వద్దనుకున్నావు మనశ్శాంతిగా బతకాలి మన సంతోషంగా ఉండాలి కొత్త జీవితం మొదలు పెట్టుకోవాలి ఈసారైనా ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలి ఈసారైనా సంతోషంగా బతకాలి అనే కదా నువ్వు మళ్ళీ అంతకంటే ఎక్కువ ప్రాబ్లం అయింది నేను మాట్లాడుతా నీకు ఎంతమంది పిల్లలు 4 సార్ ఎంతమందిని కన్నావు 4 సన్న 4 మొత్తం 4 కన్నావు అమ్మ నీ పేరు మారమ్మ జయ అండి జయ సారీ జయ మారయ్య జయమ్మ మీకు ఎంతమంది పిల్లలు పుట్టారు 5 ఐదో బిడ్డ ఆడ మగ ఆడపిల్ల చచ్చిపోయిందా బతుకుందా అనాథ శరీరానికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆడపిల్లని ఈ పిల్లలు వద్దని వీళ్ళిద్దరు ఇష్టమై ఇచ్చారు సార్ నువ్వు నాకేం చెప్పావు 4 కన్నా ఉన్నావు పాపని దానం ఇచ్చి ఇప్పుడు 4 ఉన్నారు ఎందుకు అబద్ధం చెప్పా అంటే నీ కన్న పిల్లలకు పోయినా కూడా నీకు ప్రేమ లేదనమాట ప్రేమ లేకుండా ఎలాగుంటుంది సార్ దానం ఇచ్చేసాం కదా ఎందుకు దానం ఇచ్చా ఇప్పుడు దాకా బిడ్డలు లేరనే కదా ఏడుస్తున్నారు మరి ఇంకా అట్లాగా సార్ అట్లా అనుకుంటే పని అయితే బిడ్డలు లేరు అనే కదా నేను పెళ్లి చేసుకున్నాడు నువ్వు కన్నావు సంతోషం కడుపు పడినేసి అన్నావు బిడ్డను ఎందుకు ఇచ్చారు అనాథాశ్రమంకి మరి ఇంకా అట్లా అనుకుంటే సార్ అయితే 4 గర్భిణులు పోగొట్టుకున్నాను సార్ నేను వాళ్ళే పోగొట్టారు సార్ పిల్లలు వద్దని ఇంకా ఎక్కువైపోతున్నారని మాత్రలు లేపించి 4 గర్భిణులు పోగొట్టారు వాళ్ళు బాగుంటే అనొద్దు నీ మొగుడు మేము చెప్పు ఎందుకు ఆమె మేము చెప్తావు పద్దాక ఆ అమ్మాయి సార్ ఇద్దరికి ఇష్టమయ్యే పిల్లల్ని వద్దు ఆడపిల్లలు ఎక్కువ వద్దని పిల్లలు ఎక్కువ మంది వద్దనని అలా చేశారు సార్ ఇద్దరు ఈ 4 కూడా వద్దంట రేపు ఇచ్చేస్తావా ఈ 4 కూడా మాకు వద్దు ముగ్గురే కలిసి ఉందాం అని నాకు 3 పిల్లలు వదిలేస్తావా 4 కూడా మరి ఒక బిడ్డను మాకు ఎక్కువయ్యారు నీకు 10 మంది బిడ్డలు కానీ వాళ్ళు బాగా సంతోషంగా లేరు పేదవాళ్ళు నాకు అసలు ఇష్టం లేదు సారు ఇష్టం లేకపోతే వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే వాళ్ళు పిల్లల్ని సాక్కుంటున్నారు సాక్కున్న మూలన ఆడపిల్లలు వద్దని 3కి ఇష్టమయ్యే ఇచ్చాం సార్ ఇప్పుడు నీకేం న్యాయం కావాలి చెప్పు నాన్న ఆమె వెళ్ళిపోయింది సార్ ఇలా ఈమె వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సార్ ఆమెను మేము వద్దన్నోళ్ళం కాదు కాదన్నోళ్ళం కాదు ఏదన్నా మాట ముందా అరుచుకొని వెళ్ళిపోయింది సార్